మొండి బకాయిల వసూళ్లపై నజర్ పెట్టారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు. మార్చి నాటికి 100% ట్యాక్స్ వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీస్ ఇచ్చిన అధికారులు గడువులోపు ట్యాక్స్ చెల్లించకుంటే నల్లా కనెక్షన్ కట్ చేయడంతో పాటు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 42 విలీన గ్రామాలతో పాటు రోజురోజుకు కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. దీంతో నగర అభివృద్ధి కోసం ట్యాక్స్ వసూలుపై నజర్ పెట్టారు కార్పొరేషన్ అధికారులు. కేంద్ర పథకాల్లో చోటు సంపాదించాలన్నా, నిధులు రావాలన్నా 100% పన్ను వసూలు తప్పనిసరి. వరంగల్ కార్పొరేషన్లో 1,70,000 ఇండ్లున్నాయి. ఇందులో నగర పరిధిలో 1,20,000, మిగతా 50,000 విలీన గ్రామాల్లో ఉన్నాయి. వీటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి 60 కోట్లు ట్యాక్స్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 34 కోట్లు వసూలయ్యాయి. ఇందులో పెద్ద నోట్ల రద్దు తర్వాత వసూలైనవి ఎక్కువ, మరో 26 కోట్లు పెండింగ్ లో ఉంది. గ్రేటర్లో 96,761 నల్ల కలెక్షన్లున్నాయి. వీటిలో 42% వాటర్ ట్యాక్స్ వసూలైంది. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ లో 8 కోట్ల బకాయిలు ప్రభుత్వ సంస్థలవే ఉన్నాయి. పన్ను వసూళ్లలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నారు కార్పొరేషన్ అధికారులు. మొండి బకాయిల వసూలుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టాప్ 100లో ఉన్న బకాయిదారులను గుర్తించిన అధికారులు 2,900 మందికి రెడ్ నోటీసులు పంపించారు. గడువులోపు పన్ను చెల్లించకపోతే నల్ల కనెక్షన్లు కట్ చేయడంతో పాటు జప్తు చేస్తామంటున్నారు. ఆ టాప్ 100లో హైయెస్ట్ రేంజ్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి దాదాపు 2,900 మందికి రెడ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మాకు ఆక్యుపేషన్ నోటీసు, అందులో కిరాయిదారు ఉండని, ఓనర్స్ ఉండని వారికి ఆక్యుపేషన్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళ జప్తు చేయడం, టీవీలు అయితేనేమి, డోర్స్, అలాంటి చిన్న చిన్న కాకుండా వారికి సంబంధించిన వాటర్ సప్లై కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక సంవత్సరం పూర్తిగా వస్తుండటంతో పన్ను వసూళ్ల కోసం స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. జీపుల్లో ప్రచారం చేయడంతో పాటు బకాయిదారులకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ట్యాక్స్ వసూలుకు ప్రత్యేక టీమ్స్ ఫీల్డ్లోకి వెళ్లనున్నాయి. విలీన గ్రామాల్లోనూ పర్యటించనున్నాయి. పన్ను చెల్లించని లిస్టులో షాపింగ్ కాంప్లెక్స్, కోల్డ్ స్టోరేజ్లు, మిల్లర్లు, వ్యాపారులు ఎక్కువగా ఉన్నారంటున్నారు అధికారులు. విద్యా సంస్థలు అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేమి, తర్వాత మిల్లులు, తర్వాత హోటల్స్, పెద్ద పెద్దకు సంబంధించిన పారిశ్రామికంగా లేకపోతే ఇది కమర్షియల్గా, ఇది చిన్న చిన్న వాళ్లకు దాదాపు వాళ్ళు ఏ ఆర్థిక సంవత్సరంలో 300-400 రూపాయలు వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. కానీ పెద్ద సంస్థ వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే మార్చి 31 లోపే మీకు ఇచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. 100% పన్ను వసూలు చేయడమే కార్పొరేషన్ టార్గెట్ అంటున్నారు అధికారులు.